జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడ్డాయి. శుక్రవారం రోజు ఓ వ్యక్తి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రవేశించి హల్చల్ చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో 2 వాహనాలను కర్ర సాయంతో ధ్వంసం చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి అతడిని అడ్డుకున్నారు. అయితే సెక్యూరిటీని తోసేసి అతను పక్కనే ఉన్న కర్రను తీసుకుని డిప్యూటీ సీఎం కాన్వాయ్ లోనే వాహనాలను అద్దాలు ధ్వంసం చేశాడు. అయితే రోప్ పార్టీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం మంగళగిరి పోలీసులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మంగళగిరి పోలీసులు అక్కడికి చేరుకుని దొండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రవేశించిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంగా పోలీసులు గుర్తించారు. అతని పేరును నీలాద్రిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నీలాద్రి శుక్రవారం ఉదయం విజయవాడ నుండి ఆటోలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రానికి చేరుకున్నాడు. నేరుగా డిప్యూటీ సీఎం సిఎస్ఓ గదిలోకి వెళ్లిన నీలాద్రి సుమారు పావుగంట పాటు అక్కడ అటు ఇటు తిరిగాడు. కొద్దిసేపటికి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించడంతో వారితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో వారిని తోసేసి నీలాద్రి అక్కడే ఉన్న కర్రను తీసుకుని కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. అయితే మరోవైపు నీలాద్రిని మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం అయితే ఈ విషయం తెలుసుకున్న ఐజీ త్రిపాఠి గుంటూరు ఎస్పీ ఒకుల్ జిందాల్ మంగళగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నీలాద్రిని విచారించారు. అయితే నీలాద్రి పొందడం లేని సమాధానాలు చెప్తూ ఉండటంతో మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన వెనుక ఏమైనా రాజకీయ కుట్ర కోణాలు ఉన్నాయనే ఉద్దేశంతో మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అయితే నీలాద్రి కూడా తన సమస్యపై ప్రజావాణి కార్యక్రమంలో అర్జీ ఇచ్చేందుకు ఇచ్చాపురం నుండి వచ్చినట్లు కూడా తెలుస్తుంది.